టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని గట్టి షాక్ ఇచ్చారు. లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీ కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. దీంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. కేశినేని నాని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ని కలిసి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానని పోస్ట్ చేశారు. కేశినేని నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తిరువూరు సభకు నన్ను రావద్దన్నారు, నేను వెళ్ళడం లేదు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు, అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు, మా వాళ్ళందరికీ క్లారిటీ ఉంది. నేను టీడీపీ పార్టీకి ఓనర్ని కాదు, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ చెబుతా, తినబోతూ రుచులెందుకు అని మాట్లాడారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాలమే అన్నింటినీ నిర్ణయిస్తుందని, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు సరే, కానీ ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికి లేదని చెప్పారు. తాను ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ కోసం నిలబడ్డానని, కానీ ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదన్నారు. చంద్రబాబుకి తాను వెన్నుపోటు పొడవలేదని, పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమో అని అన్నారు. తాను ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తానని, రాబోయే ఎన్నికల్లో తాను విజయవాడ నుంచి పోటీ చేసి ఖచ్చితంగా 3సారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.